నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రానున్న 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం గ్రామంలో వెల్లడించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి గృహంలో సమావేశమైన కేంద్ర రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని విశ్లేషించి చెప్పిన రాధాకృష్ణ. రైతులకు మేలు చేసే భూ సర్వే చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే. తణుకు అఖిలపక్ష సభలో పేర్కొన్న రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకులో 2వ రోజు కూడా కొనసాగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ శిక్షణా తరగతులు. 10 మంది గురువులు పాల్గొని నేర్పించిన యోగాసనాలు. యోగా వ్యాయామమే కాదు, సంపూర్ణ జీవన విధానం కూడా. రాజమండ్రిలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. మడ అడవుల విస్తీర్ణంపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నివేదికను అందించాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నదియాదేవి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు 18 రోజుల్లో చేకూరిన ఆదాయం 2,42,00,000 వివరించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు. ప్రజలిచ్చిన అర్జీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కారం చూపాలి. ఏలూరు కలెక్టరేట్లో అధికారులకు సూచించిన జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్. రాష్ట్రానికి 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో సోమవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలను ఆయన అందజేసి మాట్లాడారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూములను సర్వే చేశామన్నారు. ఎవరైనా హ్యాక్ చేసిన వెంటనే తెలిసిపోతుందని చెప్పారు. రైతుల సమక్షంలో సర్వే చేసి ఈకేవైసీ తీసుకున్నామని వివరించారు. ఇప్పటి వరకు 6,668 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 26.46 లక్షల మందికి పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చామన్నారు. మెగా డిఎస్సీ నిర్వహించి 16,500 మందికి టీచర్ పోస్టులు ఇచ్చామన్నారు. ఏడుకొండల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పాసు పుస్తకం రైతుకు భద్రత, భరోసా. అనంతరం వెంకటరమణ గారిని నాయుడు గారి చేతుల మీదుగా మరి పట్టాదారు పాసు పుస్తకాన్ని అందుకుంటూ ఉన్నారు. వెంకటరమణ. గోదావరి జిల్లా ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చినా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా ఒక పక్క గోదావరి పరవళ్ళు, ఇంకో పక్కన పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు. ఎక్కడా ఒక సెంటు వేకంట్ లేకుండా సెంటు కనపడిస్తే చెట్టు పెట్టే మనస్తత్వం ఉండే రైతు ఉండే ఏకైక జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను పార్టీని ఆదరించారు, అభిమానించారు. అలాంటి జిల్లా. కానీ ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఒక పక్క అక్వా కల్చర్. నిన్నే కేంద్ర మంత్రులు 4 వచ్చారు. నలుగురితో విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్తులో అక్వా రైతులను ఆదుకోవడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తానని చెప్తాను. ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు, ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు, రికార్డులు మార్చారు. మీ భూమి 22Aలో పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఇంత మునుపు కూడా నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మంత్రి అయ్యాను, ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేశాను. రెవెన్యూ సమస్యలు తెలిసిన వ్యక్తిని. ఒక దుర్మార్గమైన పాలన వస్తే విధ్వంసం చేయడమే కాకుండా మీ జీవితాల్లో ఏ విధంగా సమస్యలు సృష్టిస్తారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వీళ్ళు చేసిన పని ఎవరికి ఎలాంటి ఆలోచన రాలేదు. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు,
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. టైటిల్ యాక్ట్ అంటే మన భూమిని మొత్తం కూడా ఆ చట్టం కింద తీసుకొచ్చి ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ వీళ్ళు ఉంటారు అడ్మినిస్ట్రేషన్ లో. అట్లా కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అనుకున్న వ్యక్తుల్ని వేసి మొత్తం కలిసి చూస్తే ప్రైవేటు వ్యక్తుల్ని, రిటైర్డ్ వ్యక్తుల్ని పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఈ రోజు మనం ఇంకొక పక్కన మన రికార్డులు ఉండవలసిన స్థలం ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి, కంప్యూటరైజేషన్ చేస్తే ప్రభుత్వ అధీనంలో ఉండాలి. అలాంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశాడు. నేను ఆ రోజు చెప్పాను, వినలేదు. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్నికల ముందు నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా అని చెప్పడమే కాకుండా తగలబెట్టాను, పబ్లిక్ మీటింగ్లో తగలబెట్టాను. వచ్చిన వెంటనే రద్దు చేశాను. స్థానిక ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రమణాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జోనల్ ఇన్ఛార్జి ప్రత్తిపాటి పుల్లారావు, తణుకు, భీమవరం, నరసాపురం, ఆచంట ఎమ్మెల్యేలు ఆర్మిల్లి రాధాకృష్ణ, పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయక్కర్, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు. కాగా సమావేశం అనంతరం కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గృహానికి విచ్చేసి విందులో పాల్గొని సమావేశమయ్యారు. ఈ మేరకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని రాధాకృష్ణ వారికి వివరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. పట్టణంలోని వీకే ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలకు శిక్షణా తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అమలు చేయవలసిన కార్యాచరణకు సంబంధించిన విషయాలను ఎమ్మెల్యే వివరించారు. మనం మన నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉన్నాయి. 10 క్లస్టర్లు ఏ గ్రామాలు ఏ క్లస్టర్లు ఉంటాయనేది మన క్లస్టర్ ఫోకస్ ఉంది. క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మండల పార్టీ ప్రెసిడెంట్తో కోఆర్డినేషన్ చేసుకోవాలి. 4 నుంచి 5 కోట్లు ఉన్నాయి. సో ఆ విధంగా యూనిట్ స్థాయిలో మనం సమావేశాలు పెట్టుకోవాలి ప్రతి నెల కూడా. సో ఆ విధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, తర్వాత మిగిలిన అనుబంధ సంఘాల మీటింగ్ అన్ని కూడా మీటింగ్లు అంటే మనలో కూడా దీన్ని చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మేలు చేసే విధంగా తీసుకువచ్చిన భూ సర్వే చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు. తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రతిపక్ష రాజకీయ పార్టీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి అమలులో ఉన్న పాత విధానాన్ని మార్చి నూతన విధానాలకు అనుగుణంగా ఆ చట్టాన్ని పటిష్టంగా తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఎన్నికలకు ముందు ఈ చట్టంపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వే చట్టాన్ని తీసుకొచ్చి కేంద్రం భారతదేశం అంతటా చేయమన్న టైములో ఆంధ్ర రాష్ట్రంలో మొదలెట్టి దీన్ని సరిహద్దుల్లో గొడవలు ఉండకూడదు, కొట్లాట్లు ఉండకూడదు, పకడ్బందీగా చేయాలని కోట్లాది సర్వే రాళ్లను కూడా తయారు చేయించి రైతులందరికీ ఉచితంగా ఇచ్చి ఒక యజ్ఞంలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రైతులందరికీ కూడా ఉపయోగపడేలా చేసి అన్ని రకాలుగాను కూడా సర్వే చేసే దాంట్లో అన్ని టెక్నాలజీలు తీసుకుని పర్ఫెక్ట్ గా వేలాది మంది సర్వేలను తీసుకుని సర్వే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు యజ్ఞంలా చేసి బ్రిటిష్ వార్ టైంలో 100 years ముందు ఉన్న రాళ్లు కనపడకుండా పోయినా మళ్ళీ పటిష్టంగా ఆయన ఈ భూ చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మంచి పేరు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెనుమత్స సుబ్బరాజు, నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, మారిశెట్టి శేషగిరి, వి సీతారాం, ఇండుగుపల్లి బలరామకృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దిర్సిపూర్ రామకృష్ణలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా విభాగం సమావేశంలో పలువురు నాయకురాళ్లు మాట్లాడుతూ 33% మహిళా రిజర్వేషన్ను అమలు చేస్తామన్న ప్రధాన అధికార పార్టీ రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా ఇదే నిష్పత్తిలో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా పలు మహిళా సమస్యలపై చర్చించుకున్నారు. నియోజక అధ్యక్షురాలు మేహర్ అన్సారీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఉండవల్లి జానకి, నూకల కనకదుర్గ, కాకర్ల విశాలాక్షి, మెట్ల కిరణమయ్యి,
షేక్ షాహిమా పాల్గొన్నారు. తణుకు 2వ వార్డులోని యోగా పార్కులో ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన యోగా శిక్షణా తరగతులు 2వ రోజు సోమవారం కూడా కొనసాగాయి. ఈ మేరకు 10 మంది గురువులు పాల్గొని విచ్చేసిన ప్రజల చేత యోగాసనాలు చేయించి ఆరోగ్య సూత్రాలను వివరించారు. ముఖ్యంగా గురువు కాకాని ఖ్యాతి మాట్లాడుతూ యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇంకా 13 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు విధిగా హాజరై ఈ ప్రక్రియను నేర్చుకోవాలని ఆమె సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం స్థానిక నాయకులు తమరపు పల్లపురావు, నక్కా ఈశ్వర ప్రసాదులు పాల్గొని పర్యవేక్షించారు. రెండు చేతుల్ని నమస్కార ముద్రలో ఉంచి ఆ ప్రార్థనని మనం సంగత్వం సంవో మనా అంటే మనం స్ట్రెచ్ చేసుకోండి. ఇన్హేల్, బ్రీత్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఫీల్ అవ్వండి. ఇన్హేల్, ఎక్సేల్, సేమ్ ఫుల్గా 4 డిస్టెన్స్లోనే కింద. అటానమస్ హోదాలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తణుకు ఎస్కేఎస్డి డిగ్రీ కళాశాల నిర్వహించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల సంయుక్త కార్యదర్శి చిట్టూరి వెంకటకృష్ణారావు సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు 2వ సంవత్సరానికి సంబంధించిన బీఏలో 100% బీకామ్లో 91.66%, బీఎస్సీలో 87.43%, బీసీఏలో 90.47% ఉత్తీర్ణత సాధించారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పరీక్షా ఫలితాలను సకాలంలో విడుదల చేసేందుకు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డాక్టర్ కర్రి వెంకటరెడ్డి, అసిస్టెంట్ కంట్రోలర్ జి హరిప్రసాద్ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను చిట్టూరి వెంకటకృష్ణారావు అభినందించారు. ప్రిన్సిపాల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పడాల వృద్ధాశ్రమంలో డైమండ్స్ లయన్స్ క్లబ్ పేరిచెర్ల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం వృద్ధులకు అన్న సమారాధన నిర్వహించారు. వాడపల్లి ఉషారాణి జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు శాశ్వత అన్నదానం క్రింద 10,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు, చెన్నారెడ్డి సతీష్, వాడపల్లి ప్రసాదరాజు, వాడపల్లి మురళీకృష్ణలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యురాలైన శ్రీ వాడపల్లి ఉషారాణి గారి జయంతి సందర్భంగా ఇవాళ పడాల జీవన సంజీవ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామండి. ఈ రోజు చాలా సేవా కార్యక్రమాలు ఆవిడ పేరు మీద జరిపిస్తున్నామండి. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు, మా పేరిచెర్ల ఫౌండేషన్ సభ్యులు ఎవరైనా, లయన్స్ క్లబ్ సభ్యులు ఎవరైనా పుట్టినరోజులు, ఈ జయంతులు సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామండి. వీళ్ళకి ఏమైనా అవసరమైనా కూడా. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.